దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. నాకు ఈ సమయాన్ని అనుగ్రహించిన దేవాతి దేవునికి, అలాగే నా ఆత్మీయ తండ్రి గారికి, చేరువచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 28వ వచనం. మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపు వారికి భయపడకుడి గాని ఆత్మను దేహమును కూడా నరకములో నశింపచేయగలవానికి మిక్కిలి భయపడుడి. ఈరోజు మనం ధ్యానించబోతున్న వాక్య భాగం, దేహమును చంపే వారికి మనం భయపడకూడదు. ఆత్మను చంపనేరక దేహమునే చంపు వారికి మీరు భయపడవద్దు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎందుకు ఈ మాట దేవుడు సెలవిచ్చారంటే, యేసుక్రీస్తుని నమ్ముకున్న ప్రతి ఒక్కరిని కూడా ఈ లోకం దూషిస్తుంది, హింసిస్తుంది, నిందల పాలు చేస్తుంది. చివరిగా వారిని చంపడానికి కూడా వెనకాడదు. అయితే యేసుక్రీస్తుని నమ్మిన మనం, యేసుక్రీస్తు చెంతకు చేరిన మనం, ఆయన రక్తములు కడగబడి పాప క్షమాపణ పొంది పరలోక రాజ్యానికి సిద్ధమవుతున్న మనలను శత్రువు ఏ విధము చేతనైనా సరే ఆ యొక్క రక్షణ నుండి మనల్ని తొలగించాలని, నాశనానికి మనల్ని ఈడ్చుకుని వెళ్ళాలని అనేక ప్రయత్నాలు చేస్తాడు. ఆ ప్రయత్నాల్లో కొన్ని సందర్భాల్లో అనేక మంది క్రైస్తవులు, దేవుని పిల్లలు హతసాక్షులుగా కూడా మార్చబడటం మనం చూస్తాం. ప్రియులారా, సంఘ ఆదిలో నుండి నేటి వరకు కూడా అనేక మంది యేసుక్రీస్తు కొరకు, క్రీస్తుని అంగీకరించినందుకు, క్రీస్తుని వెంబడించుచున్నందుకు అనేకులు హతసాక్షులు అవ్వటం మనం చూస్తాం. ప్రియులారా, అయితే యేసుక్రీస్తు చెప్పే విషయం ఏమిటంటే, మరణం ఎప్పుడైనా మనకు వస్తుంది. ఒకరు ముందు వెళ్తారు, ఒకరు వెనక వెళ్తారు. ఒకరు కొంచెం తొందరగా వెళ్తారు, కొందరు కొంచెం ఆలస్యంగా వెళ్తారు. ఎప్పుడు వెళ్ళినా ప్రతి ఒక్కరు కూడా అదే మార్గములో వెళ్ళాలి. ఈ లోకాన్ని విడిచిపెట్టాలి, ఈ యొక్క మంటి దేహాన్ని విడిచిపెట్టాలి. అయితే క్రీస్తు కొరకు నువ్వు జీవిస్తుంటే నీకు శ్రమలు ఎదురవుతాయి. ఒకవేళ నీ దేహాన్ని కూడా ఈ యొక్క మనుషులు, ఈ లోకంలో ఉన్నవారు, సాతాను సంబంధులు నీ దేహాన్ని కూడా చంపే అవకాశాలు ఉంటాయి. అయితే దేవుని వాక్యం దేవుని పిల్లలకు తెలియజేస్తూ చెప్తున్న మాట ఏమిటంటే, ఆత్మను చంపనేరక దేహమును చంపు వారికి మీరు భయపడవద్దు. మరణం ఏ విధంగా వస్తుంది గనక మీ యొక్క మరణం విషయంలో మీ దేహాన్ని చంపే వారికి మీరు భయపడవద్దు, కానీ ఆత్మను దేహమును కూడా నరకములో నశింప చేయగలవానికి మీరు భయపడండి దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు మానవుడు భయపడవలసిన వాటికి భయపడటలేదు, కానీ భయపడకూడని వాటికి భయపడుతున్నాడు. శాశ్వత కాలం జీవించేది నరుని యొక్క ఆత్మ. అయితే ఈ ఆత్మ ఎక్కడికి వెళ్తుందో మానవుడు ఆలోచన చేయట్లేదు. నిత్య నరకాగ్నిలోనికి మానవుని యొక్క ఆత్మ వెళ్ళిపోతుంటే ఆ నరకాగ్ని నుండి తప్పించబడాలన్న భయం లేదు, నరకాగ్ని నుండి తప్పించబడాలన్న ఆలోచన లేదు, కానీ దేహాన్ని ఎలా రక్షించుకోవాలి, ఈ శరీరాన్ని ఎలా కాపాడుకోవాలని ఆసక్తి మాత్రం మానవులకు ఉంది. పిల్లలు, అయితే దేవుని వాక్యం ఈరోజు ఈ మాటలు ఉంటున్న నీతో నాతో మాట్లాడుతున్న విషయం ఏమిటంటే, ఆత్మను చంపనేరక దేహమును చంపే వారికి నీవు ఎట్టి పరిస్థితుల్లో భయపడవద్దు. ఒకనొక రోజు నీ దేహాన్ని విడిచిపెట్టవలసి ఉంది గనక, ఒకవేళ ముందుగానే నీవు ఆ దేహాన్ని విడిచిపెట్టవలసి వస్తే అది దేవుని పిల్లలకు సంతోషించవలసిన విషయమే. ఎందుకో తెలుసా, దేహాన్ని ఎంత తొందరగా ఈ లోకములో ఉన్నవారు నశింపచేయాలని చూస్తారో, లేదా నీ దేహమును నశింపచేయాలని ప్రయత్నం చేస్తారో, అటువంటి సందర్భంలో దేవుని పిల్లలు సంతోషించాలి. ఎందుకో తెలుసా, మనము దేవుణ్ణి త్వరగా కలుసుకొనబోతున్నాం. మన నిరీక్షణ ఎలాగూ యేసుక్రీస్తుని కలుసుకోవటమే. క్రైస్తవుల యొక్క నిరీక్షణ ఎప్పటికైనా సరే యేసుక్రీస్తుని మనం కలుసుకోవాలి. అయితే ఈ లోకాన్ని మనం విడిచిపెట్టిన తర్వాత యేసుని కలుసుకుంటాం, కానీ క్రీస్తు కొరకు చావవలసి వస్తే, చంపబడవలసి వస్తే ఇంకా ముందుగా మనం యేసుని కలుసుకోబోతున్నాం. కాబట్టి ఇది మనకు చాలా సంతోషాన్ని కలిగించే వార్త. ప్రియులారా, సంతోషకరమైన వార్త. కాబట్టి నీ దేహాన్ని చంపే వరకు నీవు భయపడవద్దని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి దేనికి మనం భయపడాలి? ఆత్మను దేహమును కూడా నరకములో పడవేయగల, నశింపచేయగల దేవునికి మనం భయపడాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు ప్రతి మానవుడు కూడా తమ యొక్క దేహాన్ని రక్షించుకోవటానికే చూస్తున్నారు, తమ యొక్క ప్రాణాన్ని కాపాడుకోవటానికే చూస్తున్నారు. ఆత్మను చంపనేరక శరీరమును చంపే వారికే భయపడుతున్నారు, చంపే వాటికే భయపడుతున్నాడు, కానీ దేవునికి మాత్రం మానవుడు భయపడలేని స్థితిలో ఈ దినంలో ఉన్నారు. ప్రియులారా, అయితే ఈరోజు ప్రపంచమంతా కూడా ఒక విషయానికి భయపడుతుంది. అదేమిటంటే కరోనా వైరస్. ఈ వైరస్ అనేకులను చంపుతూ మనం చూస్తున్నాం. ఈ యొక్క వైరస్ మానవుని యొక్క దేహాన్ని పాడు చేస్తుంది, మానవుని చంపివేస్తుంది. అయితే ఇప్పుడు ప్రపంచమంతా దేనికి భయపడుతుందో తెలుసా?
మానవుని యొక్క దేహాన్ని చంపే వైరస్కి భయపడుతుంది. కానీ ఆత్మను దేహమును కూడా నరకమును నశింప చేయగల దేవునికి మాత్రం ప్రపంచం భయపడలేని పరిస్థితుల్లో ఉన్నట్లుగా మనం చూస్తాం ప్రియులారా. అయితే దేవుని పిల్లలమైన మనం ఈరోజు గుర్తించవలసిన విషయం ఏమిటో తెలుసా? లోకమంతా వైరస్ ను చూసి భయపడుతూ ఉంటే, దేహాన్ని పాడు చేసే వైరస్ ను చూసి భయపడుతూ ఉంటే, దేహాన్ని నశింపచేసే మనుషులను చూసి భయపడుతూ ఉంటే, వ్యాధులను చూసి భయపడుతూ ఉంటే, నీవు నేను దేనికి భయపడాలో తెలుసా? నీ ఆత్మను దేహమును కూడా నరకములో పడవేయగల దేవునికి మనం భయపడగలిగితే ఈరోజు నీ దేహము కాపాడబడుతుంది. ఒకవేళ నీ దేహము నశించినా నీ ఆత్మ దేహము కూడా నరకములో పడకుండా నిత్య పరలోక రాజ్యములోనికి చేరటానికి దేవుడు నీ కొరకు సహాయం చేస్తాడు. దేవుడు నీ కొరకు ద్వారాలు తెరుస్తాడు. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న మనం ఈ లోకానికి ఎంతగా భయపడుతున్నామో అంతకన్నా మరి ఎక్కువగా, ఈ యొక్క శరీరాన్ని పాడు చేసే వైరస్లకి ఎంతగా భయపడుతున్నామో అంతకన్నా ఎక్కువగా నీ దేహమును ఆత్మను కూడా రక్షించగల దేవునికి మనం భయపడాలని దేవుని వాక్యాన్ని బట్టి నేను సెలవిస్తూ ఉన్నాను ప్రియులారా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ ప్రస్తుత దినాల్లో ఈ కరోనా వైరస్ ను బట్టి ప్రియులారా, ప్రతి మానవుడు కూడా ఈ వైరస్ కే భయపడుతున్నాడు. ఈ వైరస్ తాకుతుందేమోనని, ఈ వైరస్ ఆవరిస్తుందేమోనని, ఈ వైరస్ నాలోనికి వస్తుందేమోనని, ఈ దేహాన్ని ఎలా కాపాడుకోవాలి, ఈ యొక్క ప్రాణాన్ని ఎలా రక్షించుకోవాలని ప్రతి మానవుడు కూడా శత విధాల ప్రయత్నాలు చేస్తున్నాడు. తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఈ యొక్క వైరస్ సోకకుండా ఉన్న నిమిత్తమై శానిటైజర్ వాడుతున్నారు, అలాగే మాస్కులు ధరిస్తున్నారు, భౌతిక దూరాన్ని పాటిస్తున్నారు, హ్యాండ్ వాష్ చేస్తున్నారు, అనేకమైన జాగ్రత్తలు తీసుకుంటున్నారు పిల్లరా. ఈ జాగ్రత్తలన్నీ దేనికి? కరోనా వైరస్ కు భయపడి మాత్రమే. ఈరోజు ఈ యొక్క దేహాన్ని చంపి వైరస్ కి ఎంత భయపడి మానవులు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు కదా, మనందరము కూడా అదే జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఈ జాగ్రత్తలన్నీ తీసుకోవటం మనకు చాలా మంచిది పిల్లలు. ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ పాటించాలి. అయితే ఈ దేహాన్ని చంపే ఈ వైరస్ కే ఇన్ని జాగ్రత్తలు తీసుకొని మనల్ని మనం భద్రపరచుకుంటుంటే, మరి రేపు నీ దేహాన్ని నీ ఆత్మను కూడా నరకమును నశింప చేయగల దేవునికి నీవు ఇంకెంత భయపడి ఇంకెన్ని జాగ్రత్తలు తీసుకోవాలి? ఆ నరకము నుండి తప్పించబడటం కొరకు నువ్వెన్ని జాగ్రత్తలు తీసుకోవాలో ఈరోజు మనం శ్రద్ధగా ఆలోచన చేస్తే పిల్లరా, ఈ వైరస్ ఒక వ్యక్తికి సోకినా చనిపోతారు. ఒకవేళ వైరస్ సోకకపోయినా ఏదో ఒక దినమందు ఈ శరీరాన్ని విడిచిపెట్టాలి. మరణం అనేది ప్రతి మానవునికి కూడా సంభవించేదే ప్రియులారా. ఇది సాధారణమైనది. అయితే ఈ వైరస్ సోకినా చనిపోతాం, సోకకపోయినా చనిపోతాం. కానీ ఆత్మ విషయంలో మాత్రం ప్రియులారా, ఆత్మ ఒక్కసారి నరకానికి వెళ్తే ఇక అది నీ వెన్నటికి కూడా నువ్వు రక్షించుకోలేవు. ఒకే ఒక్క అవకాశాన్ని దేవుడు నీకు ఇస్తున్నాడు. ఈ భూమి మీద నీ యొక్క దేహము నశించక ముందే ఏ దేహాన్ని అయితే నువ్వు రక్షించుకుంటున్నావో, ఇప్పుడు ఏ దేహాన్ని అయితే ఇప్పుడు కాపాడుకోవాలని ప్రయత్నం చేస్తున్నావో, ఆ దేహముతో నీ ఉండగానే నరక శిక్షను కూడా తప్పించుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. ఆ నరక శిక్షను నువ్వు తప్పించుకోవాలంటే, నీ ఆత్మ దేహము కూడా నరకాగ్నిలో పడి నశించిపోకుండా ఉండాలంటే, నీవు ఈ దేహముతో ఉన్నప్పుడే, అనగా నీవు దేహాన్ని ఎందుకు రక్షించుకుంటున్నావో, ఆ రక్షించుకుంటున్న ఈ దేహం ఉన్నప్పుడే నీ యొక్క ఆత్మను కూడా రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి మానవునికి కూడా ఉన్నది ప్రియులారా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజు ఈ సత్యాన్ని ప్రతి మానవుడు కూడా గుర్తించాలి. చూద్దాంలే రక్షణ, చూద్దాంలే నరకమును గురించి ఆలోచిద్దాంలే, సమయం ఉందిలే, ఇంకా నాకు వయసు ఉందిలే అనుకుంటే, ఒకవేళ నీ దేహం నశించిపోతే, నీ దేహం చనిపోతే, నీ దేహం పాడైపోతే, రేపు నీ ఆత్మను నువ్వు ఎలా రక్షించుకోగలవు? నరకం నుండి ఎలా తప్పించుకోగలవు? కాబట్టి దేవుడు ఈ రోజు ఈ వాక్యం ద్వారా దేవుని పిల్లలమైన మనందరికీ ఈ మాటలు ఉంటున్న ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్న విషయం ఏమిటంటే, ఈ దేహము నశించిపోయేది. నీ ఆత్మను చంపక దేహాన్ని చంపే వారికి నువ్వు అంత భయపడుతున్నావు కదా, మరి నీ ఆత్మను దేహాన్ని కూడా చంపే దేవునికి నువ్వు ఇంకెంత భయపడాలో ఈరోజు ఈ వాక్యాన్ని బట్టి మనం అర్థం చేసుకుంటూ మనం ధ్యానించాలి ప్రియులారా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ వైరస్ ని గురించి ప్రియులారా మనం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నాం. అయితే ఆత్మను గురించి కూడా ఈరోజు మనం జాగ్రత్తలు తీసుకోవాల్సిన వారమేనమని ఈ సందర్భంలో నేను తెలియజేస్తున్నాను ప్రియులారా. ఈ యొక్క శరీరాన్ని కాపాడుకోవటానికి జాగ్రత్తలు పాటిస్తున్నాం కదా. మాస్క్ పెట్టుకుంటున్నాం, శానిటైజర్ వాడుతున్నాం, హ్యాండ్ వాష్ చేస్తున్నాం, అలాగే సామాజిక భౌతిక దూరాన్ని పాటిస్తున్నాం. ఇలా ఎన్నో మనం జాగ్రత్తలు తీసుకుంటున్నాం ఈ శరీరాన్ని కాపాడుకోవటానికి. ఈ శరీరాన్ని పాడు చేస్తున్న వైరస్ భయపడి జాగ్రత్తలు తీసుకుంటున్నాం. అయితే ఈరోజు దేవునికి మనం భయపడి
మన ముందు నరకం ఉన్నదన్న విషయాన్ని మనం గుర్తించి ఆ నరకము నుండి మనలను తప్పించగల దేవునికి మనం కూడా భయపడి ఆ నరకము నుండి తప్పించబడటానికి ఏ జాగ్రత్తలు మనం తీసుకుంటే మనం తప్పించబడగలము ఆ విషయాన్ని మనం ఈరోజు తెలుసుకొని మనం నరకము నుండి కూడా తప్పించబడాలని, మన ఆత్మ పాతాళంలోనికి వెళ్లకుండా మన ఆత్మను కూడా మనం రక్షించుకునే వారిగా ఉండాలని ఈరోజు దేవుని సేవకునిగా నేను తెలియజేస్తున్నాను ప్రియులారా. ఈ యొక్క నరకము నుండి మనం తప్పించుకోవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? వైరస్ రాకుండా చూసుకోవటానికైతే కొన్ని జాగ్రత్తలు మనం తీసుకుంటున్నాం. ఇప్పుడు మన ఆత్మ దేహం కూడా నరకములో పడవేయబడకుండా ఉండాలంటే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటో తెలుసా? మొదటిగా నీవు నరకములోనికి వెళ్లకుండా ఉండాలంటే నీవు పాప క్షమాపణ పొందాలి. ఎందుకో తెలుసా? మానవుని యొక్క పాపమే ఆ వ్యక్తిని నరకములోనికి ఈడ్చుకుని వెళ్తుంది. పాపము చేసిన ప్రతి ఒక్కరు కూడా శిక్ష అనుభవించవలసిందే. పాపం వల్ల వచ్చే జీతం మరణం అనగా, ఈ మరణం ఏమిటనగా నిత్య నరకాగ్ని. ఈ నరకాగ్నిలోనికి మనం వెళ్లకుండా ఉండాలంటే, ఈ నరకాగ్నిని మనం తప్పించుకోవాలంటే మనము పాపముల నుండి విడుదల పొందాలి. అయితే ఈ పాపముల నుండి మనం ఎలా విడుదల పొందగలం? యేసు రక్తం ప్రతి పాపముల నుండి కూడా మనకు విడుదల కలిగిస్తుంది. ఎందుకు యేసు రక్తమే మనకు విడుదల కలిగిస్తుందంటే, యేసు క్రీస్తు ఒక్కడే ఈ లోకానికి దిగివచ్చి, ఆయన దేవాతి దేవుడైంది ఈ లోకానికి దిగివచ్చి శరీరధారిగా ఈ లోకంలో జీవించి సర్వ మానవాళి పాప పరిహారార్థమై ఆయన అమూల్యమైన, నిష్కలంకమైన, పవిత్రమైన, పరిశుద్ధమైన రక్తాన్ని మన కొరకు చిందించారు. ఆయన ఏ పాపము చేయకపోయినా, ఏ దోషము ఆయనలో లేకపోయినా, నా దోషముల నిమిత్తమై, నా పాపముల నిమిత్తమై ఆయన శిలువలో తన ప్రాణాన్ని అర్పించి మన కొరకు గొప్ప రక్షణను సిద్ధపరిచారు. ఆయన చిందించిన ఆ రక్తము ద్వారా ఈరోజు ప్రతి మానవుడు పాపముల నుండి విడుదల పొందగలుగుతున్నాడు, పాపముల నుంచి విడిపించబడగలుగుతున్నాడు, పాపము నుండి పరిహరించబడగలుగుతున్నాడు. ఈరోజు నీ పాపం పరిహరించబడాలంటే యేసుక్రీస్తు రక్తమే మనకు ఆధారం ప్రియులారా. కాబట్టి ఈ పాప క్షమాపణ మనం పొందినట్లయితే, యేసుక్రీస్తు రక్తములు మన పాపములను కడుక్కున్నట్లయితే, మన దేహములను కడుక్కున్నట్లయితే మనం పరలోక రాజ్యానికి చేరగలం, నిత్య నరకాగ్ని నుండి తప్పించుకోగలం. అంత మాత్రమే కాకుండా ప్రియులారా, ఇంకా మనం చేయవలసింది ఏమిటో తెలుసా? బాప్తిస్మం పొందటం. రెండవదిగా మనం బాప్తిస్మపు అనుభవంలోనికి రావాలి. ఎందుకు బాప్తిస్మం అనగా, నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడునని దేవుని వాక్యం సెలవిచ్చింది గనుక ప్రతి మానవుడు కూడా యేసుక్రీస్తు చెప్పినట్లుగా నమ్మి బాప్తిస్మం పొందటం ద్వారా మనం నరకాగ్ని నుండి తప్పించబడి రక్షింపబడుచున్నాం. కాబట్టి రక్షణ పొందటం అనగా, లేదా బాప్తిస్మం పొందటం అనగా మతం మార్చుకోవటం కాదు, లేదా మతంలోనికి రావటం కాదు. నీవు యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించి బాప్తిస్మం పొందుచున్నావంటే ఆయనను సొంత రక్షకుడిగా అంగీకరించావని, లేదా ఆయన మరణ పునరుద్ధానములో నీవు కూడా పాలి భాగస్థుడు అవుతున్నావని, ఏకీభవిస్తున్నావని దానికి అర్థం ప్రియ. అనగా యేసుక్రీస్తు ఏ విధముగా ఆయన శిలువలో మరణించి సమాధి చేయబడి 3వ దినాన మరణాన్ని జయించి తిరిగి లేచారో, అదే విధముగా ఆయన బాప్తిస్మములు మనం పాలి పంపులు పొందటం ద్వారా మనం కూడా ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత మరలా ఆయన రాబోతున్న ఆ దినమందు మనము కూడా సజీవులుగా లేచి, మరణాన్ని జయించి లేచి, మృతులలో నుండి పైకి లేచి ఆయన మనం ఎదుర్కొనబోతున్నాం గనుక దానికి సాదృశ్యంగా క్రీస్తు యేసు మొదటిగా లేపబడ్డారు, రెండవదిగా మనం లేపబడబోతున్నాం. అయితే దానికి ముందుగా నమ్మి బాప్తిస్మం పొంది రక్షణ అనుభవంలోనికి నీవు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రియులరా. నమ్మి బాప్తిస్మం పొందితేనే నీవు రక్షింపబడతావు. నమ్మని వానికి శిక్ష విధింపబడిన దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆ శిక్షను తప్పించుకోవడం కొరకే ఈ బాప్తిస్మ కార్యక్రమం ప్రియులరా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక మూడవదిగా మనం ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండాలి ప్రియులారా. ప్రార్థన జీవితం ద్వారా మనము నరకాగ్ని నుండి తప్పించుకోగలం. ఎందుకు ప్రార్థన జీవితం అవసరం అంటే, ప్రతిరోజు మనం ప్రార్థన చేయటం ద్వారా మన పాపం నుంచి మనం విడుదల పొందుతాం. ఒక్కసారి పాపం పోతుంది కదా, మరలా కడిగబడటం ఏంటి, మరలా ప్రార్థన చేయటం ఎందుకు అని చాలా మందికి డౌట్ రావచ్చు, నామకార్థ క్రైస్తవులకు రావచ్చు. ఎందుకంటే వారంటారు ప్రతిరోజు ప్రార్థన చేయాలా, ప్రతిరోజు ప్రార్థనకు వెళ్ళాలా, ప్రతిరోజు బైబిల్ పట్టుకుని వెళ్ళాలా, ప్రతిరోజు వెళ్ళాలా, ఆదివారం వెళ్తే సరిపోదా ప్రార్థనకి, ఆ ఒక్క నియామక కూటాల్లో ప్రార్థన చేస్తే సరిపోదని చాలా మంది అపహసించే వారు ఉంటారు ప్రియులారా. అయితే ఈరోజు మనం నేర్చుకుంటున్నాం, ఈ కరోనా వైరస్ రాకుండా ఉండటం కొరకు మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఒక్కసారి శానిటైజర్ వాడి విడిచిపెడుతున్నామా? లేదు కదా. పదే మనం శానిటైజర్ వాడుతున్నాం. బయటికి వెళ్ళి ఏదైనా కాయగూరలు తీసుకొస్తే శానిటైజర్, సరుకులు తీసుకొస్తే శానిటైజర్, ఏదైనా వస్తువుని మనం తీసుకొస్తే శానిటైజర్, ఏదైనా మనది కాని వస్తువును తాకితే, కాని
ప్రదేశంలోనికి వెళ్తే శానిటైజర్ వాడతాం, హ్యాండ్ వాష్ చేస్తాం, మనల్ని మనం పరిశుభ్రపరచుకుంటున్నాం. అది ఒక్కరోజు చేసుకుంటే సరిపోతుందా? ఒక పూట చేసుకుంటే సరిపోతుందా అంటే అలా సరిపోవట్లేదు. మనం ఎన్నిసార్లు ఏ వస్తువులు తాకినా, ఎక్కడికి వెళ్ళినా అన్నిసార్లు కూడా మనల్ని మనం పవిత్రపరచుకుంటేనే ఆ వైరస్ నీ దగ్గరికి రాకుండా ఉంటుంది. అదే విధముగా ఆత్మ సంబంధముగా కూడా మనం నరకాగ్ని నుండి తప్పించబడాలంటే నీవు ఒక్కసారి నమ్మి బాప్తిస్మం పొందుట ద్వారా, పాప క్షమాపణ పొందుట ద్వారా రక్షణలోనికి వచ్చావు. అయితే రక్షణలోనికి వచ్చిన నీవు ప్రతి దినము కూడా నువ్వు రక్షించుకుంటూ ఉండాలి. అనగా దేవునికి ప్రార్థించడం ద్వారా నీవు పరిశుద్ధపరచుకుంటూ ఉండాలి. దేవుని సన్నిధిలో మొరపెట్టడం ద్వారా మనల్ని మనం పవిత్రపరచుకుంటూ ఉండాలి. ప్రియులారా, దేవునికి స్తోత్రం. ఎందుచేతనంటే మనం రక్షింపబడినప్పటికీ కూడా ఈ లోకములు మనం ఉంటున్నాం. ఈ లోకం దుష్టుని చేతిలో ఉంది కనుక ఈ లోకనాథుడైన సాతాను రక్షింపబడిన దేవుని పిల్లలను ప్రతిరోజు శోధిస్తూ ఏదో ఒక పాపాన్ని అంటించాలని, ఏదో ఒక దోషం మన మీద మోపాలని, ఏదో ఒక నేరం మన చేత చేయించాలని శతవిధాల ప్రయత్నం చేస్తూ ఏదో ఒక పాపము ద్వారా మనల్ని శోధిస్తూ ఉంటాడు. కాబట్టి ఆ పాపము నుండి మనం ఎప్పటికప్పుడు కడగబడుతూ ఉండాలి. ఆ శోధన నుండి ఎప్పటికప్పుడు మనం విడుదల పొందుతూ ఉండాలి, జయిస్తూ ఉండాలి. అలా జయిస్తూ ఉండాలంటే, అలా కడుగుబడుతూ ఉండాలంటే ప్రతినిత్యము ప్రార్థించే అనుభవంలో మనం ఉండాలి. ప్రియులారా, ఆ నరక శిక్షలోనికి మనం వెళ్లకుండా తప్పించబడాలంటే ప్రార్థన అనుభవం మనం కలిగిన వారిగా ఉండాలి. ఇక 4వదిగా మనం చూస్తే వాక్యపు అనుభవంలో మనం ఉండాలి. ప్రియులారా, ఈ జాగ్రత్తలు దేనికోసం అంటే నరకములోనికి మనం వెళ్లకుండా తీసుకునే జాగ్రత్తలు ఆత్మ సంబంధంగా. కాబట్టి 4వదిగా వాక్యపు సహవాసం, వాక్య ధ్యానం. మనం ఎక్కువగా వాక్యాన్ని చదువుతూ ఉండాలి. ఎలాగైతే వైరస్ రాకుండా మనల్ని మనం పరిశుద్ధపరచుకుంటూ, స్నానాలు చేస్తూ, ఆ హ్యాండ్ వాష్ చేసుకుంటూ, ఈ శానిటైజర్ వాడుతూ ఎంతో మన శరీరాన్ని, దేహాన్ని కడుక్కుంటూ ఉంటున్నాం కదా. అయితే ఆత్మ సంబంధముగా కూడా ప్రియులారా మన వాక్యము ద్వారా మన యొక్క జీవితాలను బాగు చేసుకుంటూ ఉండాలి. మన ఆత్మను ఎప్పటికప్పుడు వాక్యము ద్వారా ఉదక స్నానం చేయిస్తూ ఉండాలని దేవుని వాక్యాన్ని బట్టి ఈరోజు మనం నేర్చుకోవాలి. ప్రియులారా, వాక్యము చేత ఉదక స్నానము చేయించాలని దేవుని వాక్యం మనకు నేర్పిస్తుంది గనక మన యొక్క దేహాన్ని కాదు, మన ఆత్మను ప్రతినిత్యము కూడా మనం వాక్యం ద్వారా ఉదక స్నానం చేయిస్తూ ఉండాలి. వాక్యాన్ని మనం ఎక్కువగా పఠించటం ద్వారా ఈ వాక్యమే మనం నరకానికి వెళ్లకుండా ఎలా తప్పించబడాలో నేర్పిస్తుంది. సాతాను వచ్చి నీవు పాపం చేసే కనుక నరకానికి వెళ్ళిపోతావు అని నిన్ను శోధిస్తున్నప్పుడు నీవు వాక్యం చదవటం ద్వారా ఆ వాక్యం నిన్ను బలపరుస్తుంది. నువ్వు చేసిన పాపాన్ని ఒప్పింపచేసేటట్లుగా ఈ వాక్యం మనకు బోధిస్తుంది. ఈ వాక్యం మనం ఎటు వెళ్లాలో, ఎటు వెళ్తే మనం మోక్షం చేరగలము, ఏ త్రోవలు మనం నడవాలో నేర్పించేది దేవుని యొక్క వాక్యమే. కాబట్టి నీవు నరకములోనికి వెళ్లకుండా జీవ మార్గములో నీవు ప్రయాణించాలంటే నీకు బోధించేది ఏమిటంటే దేవుని యొక్క వాక్యమే. అందుకనే దేవుని యొక్క వాక్యం నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునైనదని దేవుని వాక్యం మనం చూస్తాం. ప్రియులారా, అంటే ఈ యొక్క దేవుని యొక్క వాక్యం మనం చదవటం ద్వారా మన త్రోవను మనం సరళం చేసుకోగలం. మనం వెళ్లే మార్గం ఏంటో మనం గుర్తించగలం. మనం వెళ్తున్న ప్రదేశం ఏంటో మనం గుర్తించగలం. ప్రియులారా, కాబట్టి నరక శిక్షను తప్పించబడాలంటే ఈ యొక్క వాక్యపు సహవాసం అనే జాగ్రత్తను కూడా మనం తీసుకోవాల్సి ఉంది. ప్రియులారా, దేవునికి స్తోత్రం. మనం ఇంకా పరిశుద్ధత జీవితాన్ని మనం కలిగి జీవించాలి. నీవు పరలోక రాజ్యం చేరాలంటే, నరక శిక్షను తప్పించబడాలంటే నీవు పరిశుద్ధ జీవితాన్ని కలిగి ఉండి దేవునితో నడిచే వ్యక్తిగా నీవు ఉంటే నీవు నరక శిక్షను నువ్వు తప్పించబడగలుగుతావు. అయితే ఇన్ని జాగ్రత్తలు దేని కొరకు? ఆత్మను రక్షించుకోవటం కొరకు, మన ఆత్మ నరకానికి వెళ్లకుండా ఉండటం కొరకు ఇన్ని ఆత్మ సంబంధమైన జాగ్రత్తలు మనం తీసుకోవాలి. ప్రియులారా, ఈ శరీర సంబంధమైన ఈ దేహాన్ని చంపే వైరస్ కి ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం కదా, మరి ఆత్మను గురించి ఇన్ని జాగ్రత్తలు మనం తీసుకుంటున్నామా? ఎప్పటి నుండో ఈ యొక్క నరకం ఉందని మనకు తెలుసు, ఈ నరకాగ్నిని మనం తప్పించుకోవాలని తెలుసు. కానీ ఈ జాగ్రత్తలు తీసుకునే విషయంలో మనం నిర్లక్ష్యంగా ఉన్నాము కనుక ఇప్పుడు సాతాను మనల్ని శోధిస్తూ నరకానికి ఈడ్చుకు వెళ్లాలని చూస్తున్నాడు. కానీ నిన్న కాక మొన్న వచ్చింది, ఇంచుమించు 5-6 నెలల నుంచి మన దేశంలో ఈ వైరస్ ని గురించి మనం వింటున్నాం. ఈ దేహాన్ని చంపే వైరస్ ని గురించి మనం వింటున్నాం. ఈ 5-6 నెలల్లో మనం ఈ వైరస్ మన దగ్గరికి రాకుండా, మన శరీరాన్ని అంటకుండా ఈ దేహాన్ని రక్షించుకోవటం కొరకు ప్రపంచం అంతా, ప్రతి దేశము, ప్రతి ప్రాంతం కూడా ప్రియులారా ఎంతో జాగ్రత్త పడుతున్నారు. తమ పిల్లలను జాగ్రత్త పరుచుకుంటున్నారు. తమ పిల్లలు బయటికి వెళ్లకుండా తల్లిదండ్రులు ఎంతో వారిని సంరక్షించుకుంటున్నారు. పిల్లలకు ఈ పిల్లల యొక్క దేహం పాడైపోతుందేమోనని, పిల్లలకు వైరస్ వస్తే పిల్లలు చనిపోతారేమోనని, పిల్లల యొక్క దేహాన్ని కాపాడుకోవటానికి తల్లిదండ్రులు పడే ప్రయాస ఎంతో గొప్పదిగా ఈ దినాల్లో ఉంది. ప్రియులారా, తమ పిల్లలు బయటికి వెళ్లకుండా ఎంతో శ్రద్ధగా
తమ పిల్లలను కాపాడుకుంటున్నారు. అయితే అదే బాధ్యత, అదే జాగ్రత్త ఆత్మ సంబంధమైన విషయాల్లో మనం తీసుకుంటున్నామా తల్లిదండ్రులుగా? ఈరోజు నీ పిల్లల విషయంలో ఈ దేహాన్ని పాడు చేసే వైరస్ రాకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నావు. వారు శానిటైజర్ చేసుకోకపోయినా నీవే చేస్తున్నావు, హ్యాండ్ వాష్ చేసుకోమని చెప్తున్నావు, బయటికి తిరగొద్దని చెప్తున్నావు, బయటికి వెళ్లకుండా కాపలా కాస్తున్నావు. అదే ఆత్మ సంబంధంగా నీ కుమారుడు నరకానికి వెళ్ళిపోయే ఆ యొక్క జాగ్రత్తలు తీసుకోలేకపోతున్న సమయంలో, నరకానికి వెళ్ళిపోతున్న స్థితిలో ఉన్న నీ కుమారుని నువ్వు చూసి జాగ్రత్త పరుచుకోగలుగుతున్నావా? ఇటు వెళ్తే మనం నరకానికి వెళ్తాం, ఈ పాపం చేస్తే మనం నరకానికి వెళ్తాం, ఈ చెడు పని చేస్తే మనం నరకానికి వెళ్తాం. ఈ నరకానికి వెళ్లకుండా మనం ఉండాలంటే మనం రక్షణ పొందాలి, బాప్తిస్మం పొందాలి, పాప క్షమాపణ పొందాలి, వాక్యం చదవాలి, ప్రార్థన చేయాలి, పరిశుద్ధంగా జీవించాలి, ఈ చెడు మార్గాలు విడిచిపెట్టాలని మన పిల్లలకి ఈ జాగ్రత్తలు ఎప్పుడైనా చెప్పామా? ఇటువంటి బోధ మన పిల్లలకి ఎప్పుడైనా నేర్పించామా? శానిటైజర్ కొట్టమని, శానిటైజర్ రాసుకోవాలని చెప్పాం, మాస్క్ పెట్టుకోవాలని చెప్పాం, దూరంగా ఉండాలి, భౌతిక దూరాన్ని పాటించాలని నేర్పించాం, హ్యాండ్ వాష్ చేసుకోవాలని చెప్పాం, నీట్గా ఉండాలని చెప్పాం, బయటికి వెళ్ళకూడదని చెప్పాం. కానీ ఆత్మ సంబంధమైన జ్ఞానాన్ని వారికి నేర్పించామా? ఆత్మ సంబంధంగా మనం నరకాగ్నిలో పడకుండా, నశించిపోకుండా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవి అని నీ కుమారులకు ఎప్పుడైనా చెప్పావా? నీ కుమార్తెలకు ఎప్పుడైనా బోధించావా? ఈరోజు దేవుని బిడ్డగా దేవుడు నన్ను ప్రశ్నిస్తున్న ప్రశ్న ఇది. దేవుని పిల్లలమైన మనలను దేవుడు అడిగే మొట్టమొదటి ప్రశ్న ఇదే ప్రియులారా. ఈరోజు నీ దేహం విషయంలో, నీ దేహాన్ని రక్షించుకునే విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నావు కదా. మరి ఈరోజు నీ ఆత్మను కాపాడుకునే విషయంలో, నరకాన్ని తప్పించుకునే విషయంలో ఎన్ని జాగ్రత్తలు నువ్వు తీసుకుంటున్నావు అన్నది ఈరోజు మనకు ప్రశ్న ప్రియులారా. కాబట్టి ఈరోజు ఈ ప్రశ్న దేవుడు నీకు నాకు వేస్తుండగా మనం జాగ్రత్త పడవలసిన అవసరత ఎంతైనా ఉంది ప్రియులారా. అయితే ఎవరు మరి ఈ వైరస్ బారిన పడతారు, ఎవరు ఈ నరకంలో పడతారు అనే విషయాన్ని కూడా మనం ఆలోచన చేస్తే, ఎవరు ఈ వైరస్ బారిన పడతారంటే, ఈ జాగ్రత్తలు తెలియజేసినప్పుడు ఎవరైతే ఈ జాగ్రత్తలు పాటించారో వారు తప్పకుండా వైరస్ బారిన పడతారు. ఎవరో ఒక చోట, ఎక్కడో ఒక చోట ఈ వైరస్ సోకుతుంది. ఎందుకంటే ఇది అంటువ్యాధి గనుక. ఏ విధంగా మనకు వస్తుందో తెలియదు గనుక తెలియక జాగ్రత్తలు పాటిస్తున్నాం. ఈ జాగ్రత్తలు పాటించకుండా మన ఇష్టానుసారంగా జీవిస్తే ఏదో ఒక రోజు వైరస్ సోకుతుంది, దాని ద్వారా మన దేహం పాడైపోతుంది ప్రియులారా. అయితే ఆత్మ సంబంధంగా కూడా మనం ఆలోచన చేస్తే ఎవరు నరకాగ్నికి వెళ్తారంటే, ఇప్పటి వరకు మనం చెప్పుకున్న ఈ జాగ్రత్తలను ఎవరైతే పాటించారో, ఎవరైతే పాప క్షమాపణ పొందరో, నమ్మి బాప్తిస్మం పొందరో, ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండరో, వాక్యపు సహవాసాన్ని కలిగి ఉండరో, పరిశుద్ధ జీవితాన్ని కలిగి ఉండరో, వారు తప్పకుండా నరకానికి వెళ్లే అవకాశాలు ఉన్నాయి ప్రియులారా. నరకానికి వెళ్తారు తప్పకుండా. కాబట్టి ఈ నరక శిక్షను మనం తప్పించుకోవటానికి ఇన్ని జాగ్రత్తలు మనం పాటించాలి. ఈ దేహాన్ని కాపాడుకోవటానికి ఇన్ని జాగ్రత్తలు మనం పాటించాలి. అయితే కొన్ని సందర్భాల్లో ఇన్ని జాగ్రత్తలు మనం తీసుకున్నా ఏదో ఒక విధంగా వైరస్ బారిన పడుతున్నారు. ఏంటి కారణం? అతను ఎంతో జాగ్రత్తగా ఉంటున్నాడు. నేను కూడా సంఘంలో ఒక వ్యక్తి చెప్తే విన్నాను, వారి యొక్క బంధువులు ఒక వ్యక్తికి కరోనా వైరస్ సోకి చనిపోతే ఆ యొక్క వ్యక్తి చెప్పిన విషయం ఏంటో తెలుసా? ఆ చనిపోయిన వ్యక్తిని గురించి సంఘబిడ్డ చెప్పే సాక్ష్యం, ఆ వ్యక్తి చాలా జాగ్రత్త పరుడండి, చాలా నీట్ గా ఉంటాడండి, చాలా జాగ్రత్తలు పాటిస్తాడండి, వైరస్ వచ్చిన నుంచి చాలా జాగ్రత్తలు పాటించాడండి, అయినా వైరస్ వచ్చిందండి, చనిపోయారండి అని ఆ సంఘబిడ్డల సాక్ష్యం ఏమిటో నేను విన్నాను పిల్లరా. అంటే కారణం ఏంటి? మనం ఎన్ని జాగ్రత్తలు పాటించినా కొన్ని సందర్భాల్లో ఈ వైరస్ ఏదో విధంగా మనలోనికి ప్రవేశిస్తుంది, ఈ పాపం ఏదో విధంగా మనలోనికి ప్రవేశిస్తుంది. లేదా కొంతమంది ఉంటారు, వారికి వచ్చిన వైరస్ ని 10 మందికి పాముతారు, వారికి వచ్చిన వైరస్ ని అనేకులు కంటించే వరకు కూడా వారు నిద్రపోరు ప్రియులారా. అంటే వారిలో ప్రవేశించింది సాతాను ఆత్మ, వారిలో పనిచేసేది దుష్ట ఆత్మ. వారు నశించిపోవాలి, ఇతరులను కూడా నశింపచేయాలి, వారు చెడిపోవాలి, ఇతరులను కూడా చెడిపోయాలన్న దురుద్దేశం కలిగిన వారు అనేకులు ఉండకపోరు పిల్లలు. వారు పక్క పోర్షన్ వారికి ఒక వ్యక్తికి కరోనా పాజిటివ్ వచ్చింది. అయితే అతను టెస్టులు చేయించుకున్నారు. ఇంకా రిజల్ట్ రాకముందు రోజు, ఆ రిజల్ట్ రాకముందు రోజే ఆ ప్రక్కన సంఘబిడ్డల యొక్క గృహంలోనికి ఆ వ్యక్తి వెళ్లి వారితో మాట్లాడటం, వారితో మాట్లాడుతున్న సందర్భంలో ఆ వ్యక్తి దగ్గటం, ఇన్ని జరగటం వారు చెప్పారు పిల్లలు. అంటే ఆ వ్యక్తి టెస్టులు చేయించుకున్నాడు, రిజల్ట్ వచ్చే వరకు ఆగలేకపోయాడు. ఈ లోపే ప్రక్క వారిని కలిశాడు, ప్రక్క వారితో మాట్లాడాడు. కారణం ఏంటో తెలుసా? ఆ వ్యక్తి టెస్టులు చేయించుకున్నప్పుడు రిజల్ట్ వచ్చే వరకు వెయిట్ చేయాలి. అరే, ఒకవేళ నాకు ఈ వైరస్ ఉంటే ఇతరులకు అంటుకుంటుంది కదా, కాబట్టి నేను ఇతరులకు కీడు చేయకూడదు, నా ద్వారా ఇతరులు మోసపోకూడదన్న మనసు అతనికి ఉండాలి. కానీ సాతాను
ప్రేరేపించడం ద్వారా ఈరోజు వారికున్న జబ్బు అనేకులు కంటిస్తారు, వారికున్న రోగం అనేకులు కంటిస్తారు, వారికున్న పాపం అనేకులు కంటిస్తూ ఉంటారు పిల్లరా. కాబట్టి ఇటువంటి సందర్భంలో మనం చాలా జాగ్రత్త కలిగి ఉండాలి పిల్లరా. ఈ దేహాన్ని పాడు చేయటానికి ఎన్ని విధాలుగా అనేకులు ఒకరికొకరు కంటిస్తూ కావాలని చేస్తూ ఉన్నవారు ఉంటుంటే, మరి ఆత్మ సంబంధముగా కూడా మనం ఎంత ప్రార్థన చేసినా, ఎంత వాక్యాన్ని చదివినా, ఎంత పరిశుద్ధంగా జీవించాలని చూసినా, సాతాను అనేవాడు ఈ లోకనాథుడు ఉన్నాడు చూసారా, ఈ లోకనాథుడు కూడా ఏదో విధముగా మనకు పాపాన్ని అంటించాలని, ఏదో విధముగా మనకు శోధనలు కలిగిస్తూ ఉంటాడు పిల్లరా. అయితే దేవుని పిల్లలమైన మనం ఆ శోధనలు ఎలా జయించాలి, ఆ రోగాన్ని ఎలా జయించాలి, లేదా ఆ సమస్యను ఎలా జయించాలి, మరి ఇంత ప్రార్థన చేస్తే ఎలాంటి శోధన వస్తే నేను ఎలా జయించాలి పాస్టర్ గారు అంటే, దేవుని వాక్యంలోనే మనకు ఆన్సర్ దొరుకుతుంది పిల్లరా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో మనం చూస్తే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం నుండి కొన్ని వచనాలు మనం ధ్యానం చేస్తే త్వరగా 10వ వచనం నుండి, తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయనందు బలవంతులైనడి మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగినట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. దేవునికి స్తోత్రం. అపవాదిని మనం ఎదిరించాలంటే, వాడి తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులు మనం అవ్వాలంటే, మన శక్తి మనకు చాలదు, మన బలం మనకు చాలదు, మన జ్ఞానం మనకు చాలదు. ఈరోజు మనం చేసే భక్తిని మనం చూసి, నేను చేసే భక్తి నాకు సరిపోతుందిలే, నా జ్ఞానాన్ని బట్టి నన్ను నేను కాపాడుకోగలనులే, నా తెలివిని బట్టి నన్ను నేను కాపాడుకోగలనులే అనుకుంటాం పిల్లరా. ఒకవేళ ఈ లోక సంబంధంగా నీ దేహాన్ని కాపాడుకోగలవేమో, నీ దేహాన్ని రక్షించుకోగలవేమో, కానీ నీ ఆత్మను నీ సొంత తెలివితో నువ్వు కాపాడుకోలేవు. నీ యొక్క ఆత్మను, దేహమును నరకములోనికి వెళ్లకుండా నీ జ్ఞానము నీకు ఉపయోగపడదు, నీ తెలివి నీకు ఉపయోగపడదు, నీ బలం, నీ ధనం, నీ ఘనత ఏది కూడా ఉపయోగపడదు. అయితే మనం అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులం అవ్వాలంటే దేవుడిచ్చే సర్వాంగ కవచమును మనం ధరించాలి ప్రియులారా. పాప క్షమాపణ పొంది, బాప్తిస్మం పొంది, ప్రార్థిస్తూ, వాక్యాన్ని చదువుతూ, పరిశుద్ధంగా జీవిస్తున్న నీవు ఒక్కొక్కసారి సాతాను వేసే తంత్రాలకి మనం నిలబడలేని పరిస్థితులు ఉంటాయి ప్రియులారా. అయితే అటువంటి సమయంలో వాడి శక్తిని మనం జయించాలంటే, వాడిని ఎదిరించుటకు శక్తివంతులం అవ్వాలంటే దేవుడిచ్చు సర్వాంగ కవచములను మనం ధరించుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రియులారా. ఎందుకు దేవుడిచ్చే సర్వాంగ కవచం ధరించుకోవాలో తెలుసా? మనం పోరాడేది శరీరులతో కాదు, మనం పోరాడేది వైరస్ తో కాదు, మనం పోరాడేది రోగముతో కాదు, మనం పోరాడేది మనుషులతో కాదు, మనం పోరాడేది ఎవరితో తెలుసా? 12వ వచనం అంటాడు, ఏలైనగా మనము పోరాడినది శరీరులతో కాదు, కానీ ప్రధానులతోను, అధికారులతోను, ప్రస్తుత అంధకార సంబంధులకు, లోకనాథులతోను, ఆకాశ మండలమందున దురాత్మల సమూహముతోను పోరాడుచున్నాం. మనం పోరాడేది దురాత్మల సమూహంతో గనక మన శక్తి మనకు సరిపోదండి, మన బలం మనకు సరిపోదండి. కాబట్టి ఆ దురాత్మ శక్తులను మనం ఎదిరించాలంటే, జయించాలంటే తప్పకుండా మనకు దేవుడిచ్చే సర్వాంగ కవచం అవసరమైనది ప్రియులారా. దేవునికి స్తోత్రం. మనం పోరాడే దురాత్మ శక్తులతో గనుక, అందుచేత మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును, సమస్తమును నెరవేర్చిన వారే నిలవబడుటకును శక్తిమంతులగినట్లు దేవుడిచ్చి సర్వాంగ కవచమును ధరించుకొనుడి అని దేవుని వాక్యం మనకి సెలవిస్తుంది పిల్లరా. వారిని మనం ఎదిరించాలంటే, ఆపద్దినమందు వారిని మనం ఎదిరించాలంటే మనం దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలి. ఏంటి ఆ సర్వాంగ కవచం అనగా 14వ వచనంలో, ఎలాగనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకోవాలంట. దేవునికి స్తోత్రం. మన నడుమునకు సత్యమనే దట్టు కట్టుకోవాలి. ఈరోజు ఇప్పుడు నేను నిలబడి వాక్యం చెప్తున్నానంటే, నా నడుము స్ట్రైట్ గా ఉంది కనుక, నా నడుము బలముగా ఉంది కనుక నేను నిలబడగలిగాను. నా నడుములో ఏదైనా లోపం ఉంటే నేను నిలబడలేను, కూర్చోలేను. నా నడుము నిలబడటానికి సహకరించదు. ఈ బాడీ నిలబడాలంటే నడుము కరెక్ట్ గా ఉండాలి పిల్లరా. అలాగే నువ్వు ఆత్మలో నిలబడాలంటే, ఆత్మలో బలముగా నిలబడాలంటే, ఆపద్దినమందు శత్రు శోధించే దినాల్లో నువ్వు నిలబడాలంటే పడిపోకుండా నీ నడుము కూడా కరెక్ట్ గా ఉండాలి. అయితే మన నడుమునకు ఏం కట్టుకోవాలో తెలుసా? ఆత్మ సంబంధంగా సత్యమైన దట్టిని మన నడుమునకు కట్టుకోవాలి. అనగా మన ఆత్మీయ జీవితంలో యేసు క్రీస్తుని మనం కట్టుకుని ఉండాలి ప్రియులారా. మనం యేసు క్రీస్తులో కట్టబడి ఉండాలి. యేసు క్రీస్తుని నడుముగా కట్టుకోవాలి. ఎందుకంటే సత్యమైన దట్టి అనగా, సత్యం అనగా ఎవరు? సత్యం అనగా యేసు క్రీస్తే. ఆయన లోకంలో జీవిస్తున్న సందర్భంలో చెప్పిన మాట, నేనే సత్యమునని. కాబట్టి సత్యం అనే దట్టిని మనం కట్టుకోవాలి. సత్యం నడికట్టుగా మనం కట్టుకోవాలి. తర్వాత నీతి అను మైవరు మనం తొడుగుకోవాలి. నీతి అనగా ఎవరు? యేసు క్రీస్తే మనకు నీతి ప్రియులారా. ఏ నీతిమంతుడు కూడా ఈ లోకంలో లేడు, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడని దేవుని వాక్యం సెలవిస్తుంది. అయితే ఏ నీతిని మనం మైవరుగా ధరించుకోవాలంటే యేసు క్రీస్తుని మనం నీతిగా మనం ధరించుకుని ఉండాలి ప్రియులారా. దేవునికి స్తోత్రం.
హల్లెలూయా. తర్వాత పాదములకు సమాధాన స్వార్థ వలనైనా సిద్ధ మనస్సును జోడు తొడుగుకొని నిలవబడాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం. మన పాదములకు ఏమి తొడుగుకోవాలి? సమాధాన స్వార్థ వలనైనా సిద్ధ మనస్సు అనే జోడు. మన పాదములు ఎటు వెళ్ళాలో ఎటు నడవాలో మనకు తెలియదు, కాబట్టి మన పాదములకు సమాధాన స్వార్థ వలనైన సిద్ధ మనస్సు అనే జోడు, దేవుని యొక్క వాక్యం అనే జోడు మనం తొడుక్కుంటే మనం ఎటు వెళ్ళాలో, ఏ త్రోవ మంచిదో, ఏ త్రోవ సరైన త్రోవ మనకు నేర్పిస్తుంది. ప్రియులారా, దేవునికి స్తోత్రం. ఇవన్నీ గాక విశ్వాసమును డాలు పట్టుకొనుడి, దానితో మీరు దుష్టిని అగ్ని బాణములన్నిటిని ఆర్పుటకు శక్తిమంతులగుదురు. ఇవన్నీ కాకుండా విశ్వాసం అనే డాలు కూడా మనం ధరించుకోవాలి, పట్టుకోవాలని దేని వాక్యం సెలవిస్తుంది. ఈ లోకంలో మనందరం కూడా ధరించుకోవాల్సిన మరొక ఆయుధం ఏంటంటే విశ్వాసం అనే డాలు. మనందరం కూడా యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారమే. విశ్వాసం ఉంచిన మనం విశ్వాసం అనే డాలును ఎప్పటికీ కూడా మనం విడిచిపెట్టకూడదు. ఎన్ని వైరస్లు మన మీద దాడి చేయడానికి వచ్చినా, ఎన్ని రోగాలు మన చుట్టుముట్టినా, నీ ప్రక్కన 1000 మంది పడినా, నీ కుడి ప్రక్కన 10,000 మంది పడినా, నీకు కలిగిన విశ్వాసం అనే డాలును మాత్రం నీవు విడిచిపెట్టకుండా విశ్వాసం అనే డాలును నువ్వు పట్టుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. విశ్వాసం అనే డాలును నువ్వు ఎప్పుడైతే పట్టుకుంటావో అప్పుడు దుష్టుడు వేసే ప్రతి అగ్ని బాణాన్ని కూడా నీ వార్పుటకు శక్తిమంతుడు అవుతావు. ఈరోజు శత్రువు అనేకమైన బాణాలు నీ మీదకి వేస్తాడు. పాపం అనే బాణాలు విసురుతూ ఉంటాడు. ఒక బాణం విసిరితే అయిపోదు వాడి పని. నువ్వు ఒక బాణం విసిరినప్పుడు నీకు విశ్వాసం ఉంటే విశ్వాసమైన డాలుతో ఆ బాణాన్ని ఎదుర్కోగలవు. ఆ బాణంతో అయిపోదు, మరొక బాణాన్ని వాడు విసురుతాడు. మరొక పాపం అనే ఎరను వాడు విసురుతాడు. మరొక పాపం అనే బాణాన్ని వాడు నీ మీద ప్రయోగిస్తాడు. ఆ సమయంలో కూడా నీకున్న విశ్వాసం అనే డాలును విడిచిపెట్టకూడదు. ఎన్ని శోధనలు అలుముకున్నప్పటికీ కూడా, ఒక శోధన వెంబడి మరొక శోధన, శ్రమ వెంబడి శ్రమ మనల్ని అలుముకున్నప్పటికీ కూడా పిల్లరా, మనము కలిగి ఉన్న విశ్వాసం అనే డాలును మనం గట్టిగా పట్టుకోగలిగితే వాడి ఎన్ని అగ్ని బాణములు వేసినప్పటికీ కూడా వాటిని ఆర్పే గొప్ప శక్తి విశ్వాసానికి మాత్రమే ఉంది పిల్లరా. కాబట్టి మనం విశ్వాసం అనే డాలును పట్టుకొని దుష్టుని యొక్క అగ్ని బాణములన్నింటినీ కూడా ఆర్పుటకు శక్తిమంతులు అవ్వాలని దేవుని యొక్క వాక్యం మనకు నేర్పిస్తుంది పిల్లరా. ఈరోజు ఈ భయంకర దినాల్లో దేవుని పిల్లలమైన మనందరం కలిగి ఉండవలసిన ఆయుధం డాల్. ఏమిటి ఆ డాల్ అనగా విశ్వాసం అనే డాల్. నీ విశ్వాసం అనే డాల్ నువ్వు ధరించిన వ్యక్తివైతే, ఒకవేళ నీ మీదకి సాతాను వైరస్ అనే బాణాన్ని విసిరినప్పటికీ కూడా ఆ వైరస్ అనే బాణాన్ని నువ్వు విశ్వాసముతో ఎదుర్కొనగలిగితే, నీకు పాజిటివ్ అని మొదట చెప్పిన నీ యొక్క విశ్వాసమును బట్టి, నీ యొక్క విశ్వాసమైన డాలును ఉపయోగించడం ద్వారా శత్రు వేసిన అగ్ని బాణాన్ని ఏం చేయగలవో తెలుసా? ఆర్పివేయగలవు. అనగా నీవు విశ్వాసముతో ప్రార్థించి ఆ పాజిటివ్ ని నెగిటివ్ గా మార్చగలవు. ఆ పాజిటివ్ అనే బాణాన్ని నెగిటివ్ గా ఆర్పగలవు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాడి యొక్క అగ్ని బాణాన్ని, పాజిటివ్ అనే అగ్ని బాణాన్ని విశ్వాసం ద్వారా దాన్ని నెగిటివ్ గా తీసుకురాగలం. ఏదైనా సరే మనం విశ్వాసంతో సాధించగలమని దేవుని వాక్యాన్ని బట్టి తెలియజేస్తున్నాను. కాబట్టి ఈ విశ్వాసం అనే డాలు మనం చేపట్టాలి పిల్లరా. ఇంకా మనం చూసినట్లయితే రక్షణ అనే శిరస్త్రాణమును మనం ధరించాలి. అన్నిటికంటే ముఖ్యంగా రక్షణ అనే శిరస్త్రాణం అనగా తలకు ధరించేది హెల్మెట్. అనగా తల లేకపోతే ఇక మిగిలిన బాడీ అంతా వ్యర్థమైపోతుంది. అలాగే రక్షణ మన జీవితంలో లేకపోతే, దేవుడిచ్చే రక్షణ మనం పొందకపోతే ఇక నువ్వు చేసే భక్తి అంతా వ్యర్థమైపోతుంది. కొంతమంది రక్షణ పొందరు కానీ దేవుని కొరకు ఎన్నెన్నో కార్యాలు చేస్తారు. కొంతమంది బాప్తిస్మం పొందటానికి వెనకాడతారు, కానీ దేవుని కొరకు ఎన్నో ఇస్తారు, ఎన్నో చేస్తారు. కానీ నువ్వెన్ని చేసినా ఏమి చేసినా రక్షణ అనే శిరస్త్రాణం లేకపోతే ఇక నీకు మిగిలిన ఈ మొండానికి ఏమాత్రం కూడా విలువ ఉండదు. కాబట్టి రక్షణ అనే శిరస్త్రాన్ని నువ్వు కలిగి ఉండాలి. మొదటిగా నువ్వు రక్షింపబడిన వ్యక్తిగా ఉండాలి. నీ ఆత్మ నరకానికి వెళ్లకుండా ఉండాలంటే దేవునికి స్తోత్రం. చివరిగా దేవుని వాక్యమును, ఆత్మ ఖడ్గమును ధరించుకోవాలి. ఈ వాక్యం అనే ఆత్మ ఖడ్గాన్ని మనం ఎప్పుడైతే ధరిస్తామో, శత్రువు ఎటువంటి బాణాలు వేసినా ఈ వాక్యం అనే ఆత్మ ఖడ్గము చేత సాతాన్ని మనం జయించగలం. మొదటిగా విశ్వాసం అనే ఒక డాల్ మన చేతిలో ఉండాలి. మరొక చేతిలో ఉండవలసింది ఏమిటో తెలుసా? వాక్యం అనే ఖడ్గం. సాతాను వేసే అగ్ని బాణాలను నువ్వు విశ్వాసమైన డాలుతో ఆర్పివేయాలి. రెండవదిగా సాతాన్ని నువ్వు జయించటానికి, సాతాన్ని నువ్వు ఓడించటానికి వాక్యం అనే ఆత్మ ఖడ్గాన్ని నువ్వు ఉపయోగించాలి. ఎప్పుడైతే వాక్యం అనే ఆత్మ ఖడ్గం నీ చేతిలో ఉంటుందో సాతాను నిన్ను జయించలేడు. ఎందుకు తెలుసా? యేసుక్రీస్తు కూడా ఈ లోకంలో స్వార్థ ప్రారంభిస్తున్న దినాల్లో ఆయన అరణ్యంలోనికి కొనుక్కోబడిన తర్వాత అక్కడ సాతాను శోధించాడు. అయితే సాతాను 3 అగ్ని బాణాలు యేసయ్య మీదకి ఉపయోగించాడు. అయితే యేసయ్య విశ్వాసం అనే డాలును ఉపయోగించాడు.
రెండవదిగా వాక్యం అనే ఆత్మ ఖడ్గాను ఉపయోగించి సాతాన్ని తుత్తినీలుగా ఓడించాడు. ఆత్మ ఖడ్గాన్ని వేసే ఉపయోగించాడు కనుక ఆ సాతాన్ని ఆ రోజు జయించగలిగారు. ఈ రోజు మనం కూడా సాతాన్ని జయించాలంటే, వాడు అగ్ని బాణములను ఆర్పివేయాలంటే వాక్యం అనే ఆత్మ ఖడ్గాన్ని మనం ధరించుకోవాలి. ఈ వాక్యం ఎప్పటికీ కూడా మనం ధరించిన వారిగా ఉండాలి ప్రియులారా. ధరించుకొనుడి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అనగా వాక్యాన్ని మనం ధరించుకొని ఉండాలి. వాక్యాన్ని మనం ఎప్పటికీ కూడా మనలో ధరించుకోవాలి. వాక్యముతో మనం నింపబడి ఉండాలి. వాక్యముతో మనం నింపబడినటం ద్వారా సాతాను ఎటువంటి అగ్ని బాణాలు వేసిన అగ్ని బాణాలు నీ మీదకి వస్తున్నప్పుడు నువ్వు విశ్వాసముతో వాక్యాన్ని ఉపయోగించి ప్రకటించడం ద్వారా ఆ సాతాను వేసే అగ్ని బాణాలన్నీ ఆరిపోతాయి. అతను నీకు వ్యతిరేకమైన మాటలని బాణాన్ని విసురుతున్నప్పుడు నువ్వు వాక్యాన్ని ఉపయోగించి దేవుడిచ్చిన వాగ్దానాన్ని ఎత్తిపట్టి నువ్వు వాక్య ఖడ్గాన్ని చేత పట్టగలిగితే, వాక్యాన్ని ఎత్తిపట్టి వాగ్దానాన్ని ప్రకటించగలిగితే సాతాను వేసిన ఆ యొక్క కృంగదీసే మాటలన్నీ కూడా నశించిపోతాయి. సాతాను ఏ విధంగా నిన్ను బలహీనపరచాలనుకుంటున్నాడో ఆ బలహీనత మాటలన్నీ నశించిపోయి దేవుడిచ్చే వాగ్దానాన్ని బట్టి, ఆ వాక్య ఖడ్గాన్ని బట్టి నువ్వు గొప్ప ఆనందాన్ని, సంతోషాన్ని, సమాధానాన్ని, విజయాన్ని నువ్వు పొందుతావు. కాబట్టి ఒకవేళ సాతాను మనల్ని ఇన్ని రీతిలుగా శోధించే అవకాశాలు ఉన్నాయి గనక సర్వాంగ కవచాన్ని మనం ధరించుకోవాలి ప్రియులారా. ఏ విధంగా వైరస్ అనేకులు మన మీద రుద్దాలని చూస్తున్నారో అదే విధంగా సాతాను కూడా మనల్ని బలహీనపరచాలని చూస్తున్నాడు గనక మనం ఆ యొక్క సాతాను చేతిలో చిక్కకుండా ఉండాలంటే, ఆ నరకంలోనికి మనం వెళ్లకుండా ఉండాలంటే ఇన్ని జాగ్రత్తలు మనం తీసుకోవాలి ప్రియులారా. సర్వాంగ కవచాన్ని మనం ధరించుకోవాలి. ఇలా దేహమును గూర్చి ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. మనం ఆత్మను గూర్చి కూడా ఇన్ని జాగ్రత్తలు తీసుకోగలిగితే, ఆత్మ విషయంలో కూడా మనం ఇన్ని జాగ్రత్తలు పాటించగలిగితే ఘోరమైన నిత్య నరకాగ్ని నుండి మనం తప్పించబడగలుగుతాం ప్రియులారా. కాబట్టి ఆ నరకాగ్నిలోనికి మనం వెళ్లకుండా ఉండాలంటే ఆ పాప శిక్షను యేసే మన కొరకు భరించారు గనక ఇక మనం భరించవలసిన అవసరం లేదు. అయితే మనం భరించకుండా ఉండాలంటే ఇన్ని జాగ్రత్తలు మనం తీసుకోవాలి. ఇప్పటి వరకు మనం నేర్చుకునే ఈ జాగ్రత్తలు పాటించగలిగితే దేవుడు తప్పకుండా నిన్ను నరక శిక్ష నుండి తప్పిస్తారు. ఆయన రక్షణ భాగ్యం నీకు ఇస్తారు. ఆయన రాజ్యంలో నిన్ను చేర్చుకుంటారు. కాబట్టి ఈరోజు ఈ మాటలు ఉంటున్న మనం ఆత్మను చంపక దేహాన్ని చంపే మనుషులకు భయపడకుండా, మనుషులను చంపే ఈ వైరస్లకు భయపడకుండా, దేహాన్ని చంపే వాటికి భయపడకుండా నీ ఆత్మను దేహమును కూడా నరకములో నశింపచేయగల దేవునికి భయపడి ఆయన ఇచ్చే రక్షణ పొందాలని, ఈ దేహాన్ని ఏ విధంగా మనం కాపాడుకోవటానికి ప్రతిదినం ప్రయత్నిస్తున్నాము అంతకన్నా ఎక్కువగా నిరతము నిలిచి ఉండి నిరంతరము జీవించే ఈ ఆత్మను కాపాడుకోవటానికి, ఈ యొక్క ఆత్మ నరకములోనికి వెళ్లకుండా మోక్షంలోనికి వెళ్ళేటట్లుగా మన ఆత్మను రక్షించుకోవడానికి ఎక్కువ ప్రయాసపడదాం. భారము కలిగి ప్రార్థన చేద్దాం. భారము కలిగి మన ఆత్మను రక్షించుకుందాం. ఇక సమయం లేదు, సమయం ఇక కొంచెమే ఉందని దుష్టుడు విజృంభించి తిరుగుతున్న దినాల్లో మనం ఉన్నాం. కాబట్టి ఇక దేహాన్ని సంరక్షించుకుంటున్న నీవు, ఇంతవరకు దేహాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నం చేసిన నీవు ఈ క్షణం నుండి అయినా సరే, ఇప్పటి నుండి అయినా సరే నీ ఆత్మను కాపాడుకోవడానికి ప్రయత్నం చేయి. దేవుడు నీకు సహాయం చేస్తాడు. నరకంలోనికి నీ ఆత్మ దేహం వెళ్లకుండా ఆయన రాజ్యంలోనికి మనం చేర్చుకుంటాడు. ఆయన ఉండు స్థలంలో మనము ఉండటానికి దేవుడు సహాయం చేస్తాడు. కాబట్టి ఇప్పుడే ఒక మంచి తీర్మానం మనం తీసుకుందాం. తీర్మానం తీసుకోవాల్సినది నీవే. దేవుడు నీకే మంచి అవకాశం ఇచ్చాడు, నీకే చాయిస్ ఇచ్చాడు. రెండు మార్గాలు నీ ఎదుట నిలవబెట్టి ఉంచాడు. జీవమా మరణమా, ఏది కావాలో కోరుకో. నీకు దేహము కావాలా, ఆత్మను దేహమును రక్షించే దేవుడు కావాలా? నువ్వు దేహాన్ని కాపాడుకోవాలనుకుంటున్నావా? నీ ఆత్మను దేహమును కూడా కాపాడుకోవాలనుకుంటున్నావా? నీ ఇష్టం, నీదే చాయిస్. నీ ఆత్మ దేహము కూడా నరకములు పడకుండా ఉండాలంటే దేవుని నువ్వు నమ్ముకో. దేవుని విశ్వాసం ఉంచి నమ్మి బాప్తిస్మం పొందు. నాకు దేహం ఉంటే చాలండి, ఆత్మ ఏమైపోయినా పర్వాలేదు అనుకుంటే నీ ఇష్టం. తర్వాత బాధపడినా తిరిగి నీ ఆత్మను సంపాదించుకోలేవు. ఆ నరకం నుంచి బయటికి వచ్చే ఛాన్స్లే లేవు. కాబట్టి నేడు అని సమయం ఉండగానే దేవుడు మంచి అవకాశాన్ని, చక్కటి సమయాన్ని నీకు ఇచ్చి ఉండగానే నీ యొక్క జీవితాన్ని దేవునికి సమర్పించుకొని దేవుడిచ్చే రక్షణను పొందాలని, దేవుడిచ్చే మహిమలో నీవు నేను పాలు పంపులు పొందాలని తెలియజేస్తూ మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.